హలో 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 వచ్చింది మీ మాటల మాంత్రిక సెప్టెంబర్ 26th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ 8తో. సో ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి మరిన్ని రివ్యూస్ కోసం. అండ్ అఫ్ కోర్స్ జెన్యున్ రివ్యూస్, నాట్ లైక్ ఎవరి టార్గెట్ చేసేం కాదు, జస్ట్ ఎపిసోడ్ బేస్డ్ రివ్యూస్ అనమాట. సో కమింగ్ టు ద ఎపిసోడ్, ఇది జరుగుతుంది కదా లైక్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ కోసం టాస్క్స్. సో ఎస్టర్డే 2 టాస్క్స్ జరిగినాయి. దాంట్లో ఒకటి కాంతార విన్ అయ్యారు, ఒకటి మహాతాలిలో ఫెయిల్ అయ్యారు ఇద్దరు. దాంట్లో నబీల్ అండ్ సోనియా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నబీల్ ఆ టాస్క్ పర్ఫామ్ చేశాక కూడా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఏదో రాడ్ ఇలా పట్టుకుని ఉండాలి 2 చేతులతో, వెనకాల బెలూన్ ఒకటి పెట్టి ఇక రాడ్కి ఒక మేక్ పెట్టాడు. ఆ మేక్ బెలూన్ తగిలితే టాస్క్ అయిపోయినట్టు. 15 minutes టైం ఇచ్చాడు ముందు. ఆ 15 minutes ఎలాగో ఇద్దరు ఉండిపోయారు, ఇద్దరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ కాబట్టి. ఈ టీం నుంచి పృథ్వీ, ఈ టీం నుంచి నబీల్ వచ్చారు. సో ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ మనకు చూపించింది 15 minutes, బట్ లైవ్లో లిటరల్లీ వాళ్ళు 2.5 hours 3 hours ఉన్నారు అబ్బా ఇద్దరు. ఇద్దరు చాలా బాగా ఆడారు. పృథ్వీ స్ట్రాంగెస్ట్, నబీల్ కూడా చాలా స్ట్రాంగెస్ట్. కానీ పృథ్వీ ఇప్పటివరకు ఏ టాస్క్ ముందేం ఆడలే, మహాతాలి కూడా తినలే. మహాతాలి టాస్క్ అనేది మామూలు టాస్క్ కాదు. అది పొట్టలో అంత బిర్యానీ, అంత నాన్ వెజ్ పడ్డాక ఎంత హెవీ ఉంటుంది, ఎంత అన్కంఫర్ట్ ఉంటుంది అందరికీ తెలిసిన విషయం. అది పెట్టుకుని మళ్ళీ ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. అకార్డింగ్ టు మీ ఇట్స్ ఏ ఛాలెంజ్ అనే చెప్పాలి. సో నబీల్ దానికి ఒప్పుకుని, ప్లస్ దీనికి ఏదో స్పాండిలైటిస్, తనకు బ్యాక్ ఇష్యూస్ కూడా ఏవో ఉన్నాయంట. అవన్నీ ఉన్నా కూడా తను ఒప్పుకుని 3 hours పోటీ పడి అసలు అంత అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగా ఆడాడు. అండ్ ఎనీవే ఇంకా లాస్ట్కి గివ్ అప్ ఇవ్వాల్సి వచ్చింది. ఎనీవే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి తను అంతకు మించి చేయలేకపోయాడు. బట్ ఇచ్చినంత మటుకు మాత్రం సూపర్ ఇచ్చాడు. ఎనీవే పృథ్వీ అలాగో మనకు స్ట్రాంగెస్ట్ కాబట్టి పృథ్వీ విన్ అయిపోయాడు. మంచిగా అనిపించింది. ఎనీవే పృథ్వీ ఎలాగో ఆటలో మంచిగా అదర కూడా వేస్తాడు కదా. కానీ ఈ ఆట జరుగుతున్నంతసేపు లైక్ సంచాలకు వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని ఏదో చెప్పాడు బిగ్ బాస్. సో సడన్గా వీళ్ళ టీం నుంచి సోనియా అని సంథింగ్ ఏదో మణికంటని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. వెంటనే నబీల్ మనీ ఓకే అని చెప్తే సోనియా ఫేస్ చూడాలి. సోనియా ఎందుకంటే పృథ్వీకి ఎక్కడ బయాస్డ్గా ఉంటుందో, మనీ అలా ఉండడు అని అనిపించి ఉంటుంది. మేబీ మనీ బయాస్డ్ అయితే ఉండడు, ఈ టీం అయినా ఆ టీం అయినా సరే కరెక్ట్గా ఉంటాడని అనిపించిందో ఏమో నబీల్కి. సో మనీని తీసుకున్నారు. మనీ సంచాలకుగా సూపర్ చేశాడు, బాగా చూశాడు, చేశాడు. బిగ్ బాస్ కూడా మధ్యలో చాలా మాట్లాడిపించాడు. వెళ్ళి పృథ్వీని పాటలు పాడమన్నాడు. లైక్ పాటలు పాడమంటే పృథ్వీ గారు ఎవరెవరో, ఇప్పుడు వద్దులండి నేను పాడితే జడ్చుకుంటారు మీరు. సో తను అది పాడాడు అనమాట. అప్పుడు నబీల్ తిన్నగా ఉండొచ్చు కదా, బిగ్ బాస్ ఎవరి కోసం పాడాడు కనుక్కోండి అంటే వెంటనే ఇంకా అసలు ఇదైతే హౌస్లో విష్ణుప్రియ కోసం అనగానే ఇంకా విష్ణుప్రియ బ్లష్ అయిపోయి అక్కడ నైనిక, సీత వీళ్ళందరూ అసలు గంతులేసేసి ఏదో అంటారు చూడండి ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావుడు అన్నట్టు వీళ్ళ పేరుకి వీళ్ళ ఆనందం చూడాలి. అసలు సీత, నైనిక వీళ్ళందరూ మామూలు ఆనందంగా లేరు. అసలు విష్ణుప్రియ అయితే ఫుల్ బ్లష్ అయిపోయింది. ఇంకా పృథ్వీ అయితే అట్లా పోల్చాడు, లైక్ ఎవరెవరా సాంగ్కి విష్ణుప్రియ అని తీసుకుంటాడంట. దాంట్లో తన ఇంటెన్షన్ ఏంటి, నాకేమనిపించింది అనేది లాస్ట్లో మళ్ళీ మాట్లాడదాం. అండ్ అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే పృథ్వీని లైక్ నబీల్కి ఎవరైనా ఉన్నారేమో సంథింగ్ అడగమంటే, నబీల్ నాకు ఎవరు లేరు బిగ్ బాస్ ఏదో అంటే, కాదు అబద్ధాలు చెప్తున్నాడు, తను సింగిల్ కాదు, తనకు ఎవరో ఉన్నారు అది ఇది అంటే అట్లా కామెడీ చేసాడు కొంచెం. అట్లా బిగ్ బాస్ ఫన్ చేశాడు. మంచిగా అనిపించింది. టాస్క్ అంతా చాలా స్మూత్గా అలా ఈజీతో చేశారనిపించింది, చాలా ఫ్రెండ్లీగా. బయట నుంచి సపోర్ట్ కూడా నిఖిల్, విష్ణుప్రియ అందరికీ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా అంటే హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్లా ఆడుతున్నారు, మంచిగా ఉందబ్బా అని అనిపించింది. అట్లనే బిహేవ్ చేశారు కూడా. తర్వాత కాసేపటికి విష్ణుప్రియ వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరినీ యాక్టివిటీ రూమ్లోకి వచ్చేయమని చెప్పాడు బిగ్ బాస్. ఇంక గంతులు వేసుకుంటూ వచ్చేసి ఇంక విష్ణుప్రియ మురిసిపోతున్నట్టుంది. మళ్ళీ బిగ్ బాస్ విష్ణుప్రియ మీరు హ్యాపీగానే ఉన్నారు కదా అని విష్ణుప్రియ అని అన్నాడా, పృథ్వీని అన్నట్టున్నాడు. పృథ్వీ మీరు హ్యాపీయే కదా అని సంథింగ్ ఏదో అన్నాడు అనమాట. సో మళ్ళీ నవ్వుకున్నారు ఇద్దరు. నవ్వుకున్న తర్వాత గేమ్ అయిపోయింది. నబీల్కి గివ్ అప్ ఇచ్చేసాడు. సో గేమ్ అయిపోయాక నా ప్రకారం విష్ణుప్రియ నబీల్ క్లాన్. సో అంత కష్టపడ్డాడు కాబట్టి ఫస్ట్ వెళ్ళి హగ్ నబీల్కో లేకపోతే సూపర్ బాగా చేసావని నబీల్కి చెప్పాలి. ఈ ఎమోషన్స్ పక్కన పెట్టాలి. గేమ్కి వచ్చేసరికి పృథ్వీ క్లియర్ కట్ ఎమోషన్స్ పక్కన పెట్టి అక్కడ పాట వెంటనే విష్ణుప్రియ అన్నాడు. కానీ విష్ణుప్రియ తెంగరదానిలాగా పృథ్వీకి హగ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ అందరూ నబీల్తో మాట్లాడుతుంటే వాళ్ళ ప్లాన్ అంతా తను పృథ్వీ దగ్గరికి వెళ్తుంది. పృథ్వీ ఏమో సోనియా దగ్గరికి వెళ్ళాడు. తన్ని అవాయిడ్ చేయాలని కాదు, బట్ సోనియా దగ్గరికి వెళ్ళి ముందు హగ్గించుకున్నాడు. విష్ణుప్రియ ఆబ్వియస్లీ మండిద్ది, అది పృథ్వీ తప్పు కాదు, నీ తప్పే. నీ క్లాన్లో ఉన్నప్పుడు నీ క్లాన్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ముందు ఇక్కడ గేమ్ జరుగుతుంది, ఎమోషన్స్ పక్కన పెట్టాలి. ఎమోషన్స్ ఉంటే మిగతా టైంలో నువ్వు చూపించుకోవచ్చు. ఓకే, నాకైతే విష్ణుప్రియ నువ్వు ఇక్కడ నబీల్కి మానేసి అక్కడ పృథ్వీకి హగ్గిద్దామని వెళ్ళావు, అది నచ్చలేదు. ఓకే, క్యూట్ పేరు బాగుంది కొన్ని మూమెంట్స్, కానీ నబీల్ని సపోర్ట్ చేయబ్బా ముందు, పృథ్వీని కాదు. పృథ్వీ నీ దగ్గర రావట్లే, ఆయన పక్కా గేమ్ లాగే తీసుకుంటున్నాడు, గేమర్ లాగే ఆడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకోవాలి ఇది విష్ణుప్రియ. ఎడ్డి
అండ్ అక్కడ కూడా నిఖిల్ లైక్ అందరినీ సపోర్ట్ చేసినట్టుగా లైక్ పృథ్వీకి హగ్గిచ్చి నబీల్కి హగ్గిచ్చి అందరికీ ఈక్వల్ సపోర్ట్ ఇచ్చినట్టు అట్లా చేశాడు. నిఖిల్ ఒకసారి లిటరల్లీ డబుల్ ఫేస్డా లేకపోతే మంచోడా చెడ్డోడా లోపల ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది అస్సలు అర్థం కాదబ్బా. లిటరల్లీ నన్నైతే వరస్ట్ అంటే వరస్ట్ గేమ్ ఆడాడు. ఆ బిగ్ బాస్ కూడా అట్లనే ఏందో నాకు బయాస్డ్గా అనిపించాడు లైట్గా. ఎక్కడ ఏ పాయింట్లో అనేది చెప్తాను. సో అట్లా జరిగింది. ఆ టాస్క్ అయితే అయిపోయింది, బయటకు వచ్చారు. అండ్ ఇంకొక సీన్లో కుకింగ్కి బిగ్ బాస్ టైం ఇచ్చాడు కదా, ఇంకొక 10 మినిట్సే ఉందన్నమాట శక్తి క్లాన్కి. సో ప్రేరణ వచ్చి సరదాగా కిచెన్లోకి నిఖిల్ టైం అయిపోతుంది, ఇంక 10 మినిట్సే ఉంది, గబగబా వండుకోవాలి మీరు అది ఇది అంటే ఈవిడికి సోనియా ఎక్కడెక్కడ గొడవ పెట్టుకుందామని చూస్తుంది కదా. వచ్చి ప్రేరణ అట్లా అన్న మాకు ప్రెషర్ అవుతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జెంటుగా అంటే ప్రేరణ అనింది నా ఇష్టం నేను అంటాను, నువ్వు ప్రెషర్ తీసుకోకు, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ప్రెషర్ అంటే లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే విష్ణు నవ్వుకుంటుంది డైనింగ్ టేబుల్ మీద కూర్చుని. అండ్ నిఖిల్ మూత పెట్టు అంటుంది. అండ్ ఇంకోటి లైవ్లో చూశాను నేను, సీతు సంథింగ్ కుక్కర్ మూత పెట్టు ఏదో అంటుందన్నమాట. అప్పుడు ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్ ఏంటంటే లైక్ మన ఆడియన్స్ ఫీలింగ్ అయినా ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్ అయినా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నీతులు చెప్తావు, కుక్కర్ మూత పెట్టడం రాదా నీకు, ఎదవ కథలని చెప్తావు షోలో అని అనాలనిపించింది కుక్కర్కి కూడా. అది నేను అంటున్నాను కుక్కర్ పదులు అనమాట. నీతులు చెప్తావు కానీ కుక్కర్ మూత పెట్టడం రాదు, నేర్చుకోలే. ఒక 5 మినిట్స్ ముందు లైక్ బిగ్ బాస్ బయాస్డ్ అని చెప్పాను కదా, నాకు ఎక్కడ అనిపించింది అనేది చెప్తానని చెప్పాను కదా. అది ఎక్కడంటే ఎస్టర్డే శక్తి క్లాన్ ఓడిపోయినప్పుడు ఏం చెప్పాడు బిగ్ బాస్, మీరు మూల్యం చెల్లించాలి, మీ దాంట్లోంచి ఒకరిని తీసేయండి అనగానే అనర్హుడు అని చెప్పి నాగమణికంఠ తీసి పడేశారు. రైటా? అక్కడ పెద్ద గొడవ జరిగింది. సోనియా యష్మిలు అందరూ నాగమణికంఠ మీద పడి అరిచారు. ఓకే, అయితే ఈరోజు కాంతార క్లాన్ ఓడిపోయింది ఆ రాడ్ టాస్క్లో. అప్పుడు బిగ్ బాస్ వై శక్తి క్లాన్ని చూస్ చేయమన్నాడు, కాంతార క్లాన్ నుంచి తీయమని చెప్పి వాళ్ళని చూస్ చేసుకోమని చెప్పచ్చు కదా. ఒకరికొక రూలు ఏంటి అంటే ఇదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. మీరు అందరూ ఏదో పిచ్చోళ్ళగా ఆడుతున్నారు అంతే, డబ్బుల కోసం అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూలు ఏంటి, వాళ్ళకు కూడా అదే ఇవ్వచ్చు కదా, అట్లా ఇవ్వలే. వాళ్ళకేమో ఓన్గా చేసుకోమన్నాడు, ఇక్కడేమో పక్క క్లాన్ నుంచి ఎలిమినేట్ చేయమన్నాడు. వాళ్ళు ఆబ్వియస్లీ నబీల్ని ఎలిమినేట్ చేస్తారు స్ట్రాంగ్ అని చెప్పి. ఎక్కడ అస్సలు రచ్చ స్టార్ట్ అయ్యింది. లైక్ నిన్నంతా నిఖిల్ అంట లైక్ మనందరం కలిసి వైల్డ్ కార్డ్స్ రానివ్వకుండా ఆడాలి, మనమంతా ఒకటే, హౌస్ అంతా ఒకటే అన్నట్టు అట్లా మాట్లాడాడంట మంచిగా. సో హౌస్ అంతా లైక్ ఓకే ఆడదాం అన్నట్టు ఉన్నారు. సడన్గా నిఖిల్ డబుల్ ఫేస్డ్ అయిపోయి నబీల్ని తీసేసరికి ఫ్యూజ్లో అవుట్ అయిపోయింది కాంతార క్లాన్కి. పిచ్చెక్కిపోయింది, వాళ్ళందరికీ షాక్ అయిపోయారు. విష్ణుప్రియ అయితే డబుల్ ఫేస్డ్ అంది, ప్రేరణ అయితే చిల్లర్ ఫెలోస్ అనేసింది. ఆ చిల్లర్ ఫెలోస్ అన్న మాటలు కోపంలో వచ్చేస్తే అట్లా అనకూడదు, బట్ ప్రేరణ లూజ్ టంగ్ ఏం చేయలేం. సో అట్లా అనేసింది. నిఖిల్ క్లియర్ కట్గా స్ట్రాంగెస్ట్ వాడిని తీసేయాలని తీసాడు. అట్ ద ఎండ్ వాడి క్లాన్ని కాపాడుకోవాలని చూస్తాడు తప్ప అందరం కలిసి సపరివార సమేతంగా ఆడదామని ఎవడు చూడ్డు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాటరు, బిగ్ బాస్ అనర్హుల్ని తీయండి అన్నాడు. నబీల్ ఏ కోసాన అనర్హుడు అవుతాడు? ఇక్కడ అందరూ కలిసి వైల్డ్ కార్డ్స్ని రానివ్వకూడదు, అదే కదా టార్గెట్, మెయిన్ టార్గెట్. ఇక్కడ క్లాన్ కోసం సొంతంగా స్వార్థంగా ఆలోచించాడు అనిపించింది. ఇక్కడ అది కూడా నిన్నంతా యాక్ట్ చేసి ఈరోజు డబుల్ ఫేస్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా మండిద్ది, అలాగే ఆ మిగతా వాళ్ళందరికీ మండింది. లైక్ ప్రేరణ ఊరుకోలే, మంచి పాయింట్ తీసింది. లైక్ నేను నాగమణికంఠను మీరు ఏ రీజన్తో చేశారు, అనర్హుడనే తీశారు కదా, ఈరోజు నబీల్ని ఎలా తీస్తారు అంటే అప్పుడు సోనియా అంది సాక్రిఫైస్ చేసి తనే వెళ్ళిపోయాడు అని చెప్పింది, విచ్ ఈస్ బుల్షిట్. స్టార్టింగ్ అందరూ మనీ అని ఓటేసేసారు, యష్మి, సోనియా, పృథ్వీ. ఇంక ఓటేసేసాక వీళ్ళతో గొడవ పడేది ఎందుకు, సో అందరం కలిసి మనం వైల్డ్ కార్డ్ కోసం ఆడుతున్నాం కాబట్టి, సో టీమ్ స్ట్రెంత్ ఇంపార్టెంట్ కాబట్టి మనం తప్పుకుందాం, ఆ బ్లేమ్ నేను తీసుకుందాం అన్నట్టు పక్కకి వెళ్ళాడు ఈయన మణికంఠ. అది జరిగిన విషయం. అదంతా పక్కన పెట్టేసి ఉత్తి సాక్రిఫైస్ అనే మాట అనేసరికి నో నేను సాక్రిఫైస్ చేయలేదు అన్నాడు మణికంఠ. అంతే. ఇంకా యష్మి, సోనియా వీళ్ళందరూ రెచ్చిపోయి ఇంకా అయ్యి బాబాయ్ ఎట్లా పడ్డారంటే గొడవ అనేసరికి యష్మి, సోనియా ఒక స్టెప్ ముందెక్కి మనుషుల మీద ఎక్కి వాళ్ళని పీసానం చేసేసి వాళ్ళని ఎంత కృంగిపరచాలంటే అంత కృంగేలా చేస్తారు అలా లిటరల్లీ. అబ్బా, మణికంఠ టీంలోనే వాడి క్లాన్లోనే వాడికి శత్రువులు అనమాట. ఓ పక్కన అక్క అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎదుర్కొండా వీళ్ళని ఎదవలని చేసేసాడు మణికంఠ నో అని చెప్పి అని బాధ అనమాట సోనియాకి, యష్మికి. ఇంకా పెద్ద రచ్చ చేసి గోల్ చేసేసి పాపం మణికంఠ ఏడ్చే వరకు చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో మీరు తీసేద్దాం అనుకున్నారు, లాస్ట్లో సాక్రిఫైస్ సరే వైల్డ్ కార్డ్స్ కోసం కదా అని చెప్పేసి అట్లా అన్నాడు. ఆ రీజన్తో అంటే మీరు డైరెక్ట్ నేను సాక్రిఫైస్ చేస్తానన్న ఆ వేలో అనలేదు కదా, మీరు అట్లా పోర్ట్రే చేశారు కాబట్టి నాగమణికంఠకు మండింది. ఈ విషయంలో ఐ సపోర్ట్ నాగమణికంఠ ఓన్లీ.
అండ్ తర్వాత లివింగ్ రూమ్ ఆర్ కౌచ్లో కూర్చుని లైక్ అడిగినా నేను చెప్తాను, నా క్లాన్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం, సో నబీల్ని తీసానని చెప్తాననేమో నిఖిల్ అంటున్నాడు. పృథ్వీ ఏమో అవును నబీల్ అంత స్ట్రెంత్ మన క్లాన్లో కూడా ఉంది, సో నబీల్ని తీసేస్తే అన్ని గేమ్స్కి తనే వచ్చేస్తున్నాడు, తను తీసేస్తే అయిపోతుందని తను అన్నాడు. అప్పుడు వెంటనే సోనియా గారు పైకి ఇంకా అలా ఎలా నోరు లేపేసి అయ్యింది నబీల్ స్ట్రెంత్ ఏం మాట్లాడుతావు, అసలు మనతో కంపేర్ చేయకవాడిని అండా, ఏందాక ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా, నీకు అర్థం కావట్లే, నబీల్ లోపల ఉండగా నువ్వు బయటకు వచ్చేస్తావు, అస్సామే నువ్వు, అది నీకు అర్థం కావట్లే, నబీల్ స్ట్రెంత్ని తక్కువ అంచనా వేస్తున్నావు. సరే కానివ్వండి. ఇక్కడైతే క్లియర్గా నిఖిల్ వర్స్ట్గా ఏం ఆడాడు అనిపించింది, సోనియా యష్మి అనవసరంగా అరిచారు అనిపించింది నాగమణి కంట మీద. పృథ్వీ ఎనీగే కాదు ఎనీవే గేమ్ అంటే గేమ్ లాగే తీసుకుంటాడు, ఇంకా సోనియా నిఖిల్ అని చెప్తే సై అంటే సై అంటాడు, అంతే తెలిసిన విషయం కాబట్టి. నిఖిల్ అయితే వరస్ట్ గేమ్ ఆడాడు అనిపించింది. లైక్ ఎస్టర్డే అలా మాట్లాడడం ఎందుకు, అందరూ ఒకటి అని చెప్పి ఈ రోజు అలా డబుల్ ఫేస్ డెసిషన్ తీసుకుని అలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం వెనక కారణం ఏంటి నాకు కూడా నచ్చలే. అండ్ బిగ్ బాస్ డెసిషన్ కూడా నిన్నేమో వాళ్ళు ఎలిమినేట్ చేసుకోమడం ఏంటి, ఈరోజు నిఖిల్కి ఛాన్స్ ఇవ్వడం ఏంటి, అది నచ్చలా. ఏందో బిగ్ బాస్ నువ్వు నెక్స్ట్ వచ్చినట్టు ఆడినంత వాటిని ఆడియన్స్నేమో ఎర్రహుక్స్ చేస్తున్నావు. ఆ క్లాన్లో అందరికీ కోపంగానే ఉంది. సీత వచ్చి అడిగింది నిఖిల్ని ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి నాకు కావాలి చెప్పండి, నిఖిల్ ఏదేదో చెప్పాడు. చెప్తే లేదు నాకు అస్సలు సాటిస్ఫైడ్గా లేను నీ డెసిషన్తో, నువ్వు అసలు చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నావు, నిన్న మాట్లాడిన మాటలేంటి, నువ్వు ఈరోజు చేస్తుంది ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు, నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, నాకేం పర్లేదు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు అని సీత తన పాయింట్స్ చెప్పేసి వెళ్ళిపోయింది. లెట్స్ సీ. ఇంకా నాకైతే నిఖిల్ది తప్పు అనిపించింది. అంటే ఒప్పుకోవాలి, లైక్ మణికంఠనంత తిట్టేసి అక్కడ అనర్హుడిని తీసినప్పుడు ఇక్కడ కూడా అనర్హుడినే తీయాలి, లేకపోతే మా క్లాన్ కోసం నేను స్వార్థంగా ఆడుతున్నాము, నేను స్ట్రాంగెస్ట్ నబీల్ని తీస్తున్నానని చెప్పాలి. ఆ ధైర్యంతో చెప్పండి వెనక గుసగుసలు ఆడుకుని ఫ్రంట్ ఏమో అనర్హుడు అన్న పేర్లు నబీల్ తీయడం ఏంటి బుల్షిట్. అంటే నబీల్కి భయపడ్డారు శక్తి క్లాన్, లిటరల్లీ క్లియర్గా తెలుస్తుంది, బికాజ్ నబీల్ ఈజ్ ఏ టైగర్ ఇన్ BB8. అండ్ ఇంకొక సీన్లో పృథ్వీ విష్ణు కూర్చున్నారు, ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే కలర్ షర్ట్స్ వేసుకున్నారు. విష్ణుప్రియ అడుగుతుంది అనమాట ఏంటి షర్ట్ ఎవరికోసం వేసుకున్నావు అది ఇది అంటే, నీకు ఊరికే వేసుకున్నా ఉన్నదని వేసుకున్నా అంటే నిజం చెప్పండి ఏదో ఉంది కదా మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను కానీ ఇప్పుడు మురిసిపోతుంది. అండ్ ఇంకొక చోట కూడా లైక్ పృథ్వీ ఎట్లా అంటే నిఖిల్ని తిడుతున్నాడు, లైక్ నువ్వు గేమ్ లాగే తీసుకో, ఎందుకు అలా వెళ్ళి నబీల్ని హక్ చేసుకుంటావు అది ఇది అంటే, ఫుల్లీ పృథ్వీ గేమర్ అబ్బా, గేమ్ గురించి ఆలోచిస్తాడు. ఇంక ఎమోషన్స్ అవి జస్ట్ ఏదో కావాలని బిగ్ బాస్ కోసం ఏదో ట్రావెల్ అవ్వడానికి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో మనం విష్ణు పృథ్వీ క్యూట్ పేరు అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ విష్ణు ఎమోషన్స్ ఆర్ రియల్ అనిపిస్తుంది నాకైతే ఇప్పటివరకు చూసింది. పృథ్వీ మాత్రం గేమ్ కోసం ఏదో సరదాగా చేస్తున్నాడేమో, అనవసరంగా విష్ణుప్రియ ఆ ట్రాప్లో పడిపోయి గేమ్ని కానీ పక్కన పెట్టేస్తుందేమో అనే డౌట్ అయితే నాకు నిన్నటి ఎపిసోడ్లో కొంచెం వచ్చింది. కానీ ఇంకా రాను చూడాలి. విష్ణుప్రియ అది కొంచెం పక్కన పెట్టి బయటికి వెళ్ళాక చూసుకోవచ్చు. ఇక్కడ ఆట మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆ టాప్ 3 ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ లెట్స్ సీ. మనకి షోలో చాలా చూపించట్లేదు కానీ అసలు లైవ్లో ముచ్చట్లు చెత్త జరుగుతుంది భయ్య. మనకు అసలు ఎపిసోడ్లో ఏం వేయట్లేదు, టైంలాగా వేయట్లేదో లేదా సోనియాని కాపాడనీకి వేయట్లేదో నాకు తెలియదు కానీ అసలు కొన్ని ఇన్స్టాగ్రామ్లో సీన్స్ చూస్తుంటే ఇంకా అవన్నీ చేస్తే ఇంకొక 15 నిమిషాలు వీడియో అవుతుంది నాకు లిటరల్లీ. అండ్ ఇంకో సీన్లో అయితే సీత కామెడీ చేస్తుంది అనమాట సోనియా మీద, మదర్ లాగా తిన్నావారా, యాపిల్ తింటావా, ఇది తింటావా, చాయ్ తాగుతావా, నిఖిల్ని ఇంకెప్పుడు అలా అడుగుతూనే ఉంటుందని ఫన్ చేసుకుంటున్నారు. అక్కడ విష్ణుప్రియ తెగ నవ్వేసుకుందనమాట. ఆ టీం అంతా కూర్చొని కాంతార క్లాన్ అంతా నవ్వుకుంటున్నారు అనమాట. అక్కడ కూర్చొని ఫన్ జనరేట్ చేసింది సీత ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ. అండ్ ఈ సోనియా ఏందో ఫస్ట్లో ఏమో పెద్దోడు చిన్నోడు అనింది, ఒకసారి ఏమో మా బ్రదర్లో అనిపిస్తున్నావు ఫ్యామిలీ అనింది స్టార్టింగ్ వీక్స్లో. తర్వాత వారంలో ఏమో నేను ఎక్కడ అన్నాను సిస్టర్ బ్రదర్ బాండింగ్ అని వాళ్ళు అనేసుకున్నారు. నాకు ఈక్వేషన్స్ ఉన్నాయంటది. బయట ఏమో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరినీ అట్లనే చూస్తుందామే, జస్ట్ బ్రదర్లాగే ట్రీట్ చేస్తుంది అంటది. సోనియా వాళ్ళ హస్బెండ్ ఏమో బయట నాకు ఆమె లోపల ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అంట. అబ్బాయి వెళ్ళి కలిస్తే ఇన్ని చెప్తున్నాడు, లోపల జరిగేదేమో ఒకటి, ఆమె అలానే ఉంటుందంట బయట కూడా అని చెప్తున్నారు. ఏమో అయ్యా, ఆమె రిలేషన్షిప్స్ పెట్టుకున్న పేర్లు ఏంటో మనకు తెలియదు, ఏం పెట్టిందో ఏం ఫ్లిప్ అయిందో ఎన్ని పక్కన పెడితే ఆమె బాండ్కి నాకు అసలు పేరు పెట్టడానికి ఏం లేదనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఇంత ఒక వరస్టెస్ట్ ఒక ఏమంటుందని ఒక ట్రయాంగిల్ వరస్టెస్ట్ స్టోరీ నేను అన్ని సీజన్స్లో ఇదే అనుకుంటున్నాను. ఆడియన్స్ మరీ అసలు 70-60% హేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కొక్క కంటెస్టెంట్ని, కానీ 99% హేట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఏ సీజన్లో ఎవరికి లేరేమో. సోనియాకి మాత్రం 99% హేట్రెడ్ ఉంది. టోటల్
నెట్ అంతా నెటిజన్స్ అంతా ఫుల్ హేట్రెడ్. బట్ ఈ వీక్ కూడా లీస్ట్లోనే ఉంది బై గాడ్స్ గ్రేస్. అది బిగ్ బాస్ గిమ్మిక్ చేసి దొంగన ఏం చేస్తాడో చూడాలి. తీస్తాడో లేకపోతే దాస్తాడో కంటెంట్ కోసం. ప్లీజ్ బిగ్ బాస్, ఆమె లీస్ట్లో ఉంది, తీయకపోతే నీకు మూతిపళ్ళు రాలుతాయి, తీసి పడాయి. సో ఆమె బాండ్ గురించి, ఆమె వ్యవహారాల గురించి ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు స్వామి. కొన్ని తీసి పడేస్తే నిఖిల్ పృథ్వీకి ఏమి ఇంప్రూవ్ అవుద్దని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ మా కోసం ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్టి ఇంకెప్పుడు ఏం అడగం మేము. బై గాడ్స్ గ్రేస్ రేపు ఈవినింగ్ 7 కల్లా ఈ న్యూస్ రావాలి సోనియా ఎలిమినేటెడ్ అని. ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇంకొక టాస్క్ ఇచ్చాడు, పజిల్ టాస్క్. ఏదో చాలా టఫ్గా అనిపించింది. అది 5 మినిట్స్ 10 మినిట్స్ టైం ఇచ్చాడు. లైక్ ఈ సైడ్ నుంచి ఏమో ప్రేరణ నైన్కి వచ్చారు, అక్కడ నిఖిల్ పృథ్వీ వచ్చారు, కానీ పని అవ్వలేదు ఆ టాస్క్. 5 మినిట్స్లో ది కుడెంట్ డూ ఇట్ అనమాట, చేయలేకపోయారు. సో ఆ టాస్క్ కూడా పోయింది. ఓవరాల్గా వాళ్ళు ఎన్ని టాస్క్లు విన్ అయ్యారు? 3 టాస్క్స్. ఒకటి కాంతారా, 2 శక్తి క్లాన్ విన్ అయ్యారు. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 12 ఓన్లీ 3 మెంబర్స్నే ఆపగలిగారు వాళ్ళు. ఇంకా 9 వైల్డ్ కార్డ్స్ వేస్తే వస్తున్నాయి అని అయితే న్యూస్ వచ్చేసింది. ఇంకా టాస్క్ కూడా అయిపోయిందని చెప్పాడు బిగ్ బాస్. సో లెట్స్ సీ. మనం ఇంకా కొంచెం చూస్తాం ఎపిసోడ్లో. వాళ్ళకి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కదా నైనిక వాళ్ళ టీం అందరికీ. వాళ్ళకి విష్ణు ఎక్కడ తప్పుదారి పడుతుందని వాళ్ళకి అనిపించిందో ఏమో పాపం తెలీదు. నైనిక అంటుంది ఈ పిల్ల బయటికి వెళ్ళి అసలు ఎట్లా బతుకుతుందో ఏమో, బాగా అటాచ్ అయిపోతుంది అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ప్రేరణ ఇది అది. ఎందుకంటే ప్రేరణ విష్ణు వచ్చి అంటుంది, ప్రేరణ బ్యాటరీలు మార్చుకొని సంథింగ్ ఏదో అంటుంటే, నేను వచ్చి నీ పక్క నుంచే బ్యాటరీలు మార్చుకున్నాను, నువ్వు నన్ను ఎక్కడ చూస్తున్నావు, అసలు నీ పక్కన పృథ్వీ ఉన్నాడు, నువ్వు నన్ను చూడలేదు అని చెప్పి సంథింగ్ ఏదో సర్కాస్టిక్గా అనింది అనమాట. ఓ అవునా అని చెప్పి అప్పుడు నైనిక అంటే బయటికి అసలు ఎట్లా బతుకుతుందో ఏమో, బాగా అటాచ్ అయిపోయింది అది ఇది అంటే, అట్లా ఏం లేదు అంటుంది విష్ణుప్రియ. వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్, కన్సర్న్తో ఫ్రెండ్షిప్ తోటే చెప్పారు. బట్ లెట్స్ సీ ఇంక లైవ్లో ఇంకేమేమి జరుగుతాయో మనకు తెలీదు. ఇవి కొన్ని సీన్స్ నేను చూసినవి మాత్రమే మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి మిడిల్లో డ్యాన్స్ టాస్క్ కూడా ఏదో జరిగింది. సమ్ ఫ్లోర్ వేసి ఫాస్ట్గా పరిగెట్టుకు రావాలి. అసలు ఏంది 3 సెకండ్స్లో అట్లా ఎట్లా పరిగెట్టుకు వస్తారు అంత దూరం నుంచి? ఫోన్లే క్విక్గా పరిగెట్టుకు రావాలి అనుకో, ఏదో నీ స్టైల్లో నువ్వు ఏదో పెట్టావు ఓకే, కానీ ఫస్ట్ అంతా ఓడిపోయారు, చాలామంది బయటకు వచ్చారు. లాస్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ మీదకి నిఖిల్ ఒక్కడే వచ్చాడు. నాకు తెలిసి అయితే మాకు అనిపించింది అయితే నిఖిల్ ఒక్కడే వచ్చాడు అనిపించింది. కానీ నిఖిల్ మాత్రం సోనియాని పృథ్వీని కూడా లాగేశాడు. అది ఎందుకు చేశాడు? నాగార్జున ఇది అడిగి మళ్ళీ వీడియోస్ చూపించాలని అనుకుంటున్నాను నేను. బాగోదు అని చెప్పి ప్రేరణను కూడా ఆ టీంలోంచి ఒకరు లాగినట్టు అనిపించింది. ఎనీవే నిఖిల్ ఒకడే వచ్చాడు, ఎందుకు అట్లా అబద్ధాలు ఆడడం? తనకు నిజంగా కనిపించలేదా బజర్ ముందు, లేకపోతే అబద్ధాలు ఆడాడా అనేది చూడండి. నాకైతే నిఖిల్ ఒక్కడే ఫ్లోర్ మీదకి వచ్చాడు, మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదనిపించింది బజర్ టైంకి. ఏంటో ఆ గేమ్ ఏంటో ఆ టాస్క్ ఏంటో బిగ్ బాస్కి అర్థం కావాలి. And that's it for today. See you tomorrow. Meanwhile, like, share and subscribe to మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేసేయండి. మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తా. అంటే సైనింగ్ ఆఫ్ మాటల మాంత్రిక.